సనాతన ధర్మ రక్షణ బోర్డు కోసం పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయనకు ఆయురారోగ్యాలు శక్తి ఇవ్వాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపంకు పసుపు కుంకుమ పెట్టి 108 కొబ్బరికాయలు కొట్టి ప్రతి హిందువు పార్టీలకు అతీతంగా సనాతన బోర్డు రక్షణకై ముందుకు కదలాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ హిందువులతో భక్తులతో కలిసి వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ కోసం బోర్డు కోసం ఎదురు చూస్తుందని, మొట్టమొదటిసారిగా ధర్మ రక్షణకై నడుం బిగించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్కి యావత్ హిందూ సమాజం అండగా నిలబడాలని, ధర్మ రక్షణకై పోరాడాలని, హిందువులుగా అందరూ ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక బోర్డు ఉండాలి అని అంటూ ఎంతో భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి హిందువులకు అండగా రక్షగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది వెంటనే స్థాపించాలని, ఆ పవన్ కళ్యాణ్ గారికి అధిక శక్తినిచ్చి నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటున్నాం. గోవిందా. ఇంతవరకు హిందువుల రక్షణ కోసం, దేవాలయాల రక్షణ కోసం, దేవాలయాల ఆస్తుల రక్షణ కోసం ఇంతవరకు ఎలాంటి బోర్డు లేకపోవడం బాధాకరం. దేవాలయాలన్నీ ప్రభుత్వ చేతుల్లోనే ఉంటూ మా ఆస్తుల్ని, దేవాలయాల్ని చిన్నాభిన్నం చేస్తూ, ఈ ఆస్తుల్ని లీజులకు ఇచ్చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకి మా దేవాలయాల వ్యవస్థని నాశనం చేస్తూ వస్తున్నారు. ఈ దేవాలయాలన్నీ హిందువుల చేతుల్లోనే ఉండాలంటూ హిందువులకంటూ ఒక బోర్డు కావాలి. ఏ విధంగా అయితే వక్ఫ్ బోర్డు ఉందో అదేవిధంగా హిందువులకు శక్తివంతమైనటువంటి సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి కావాలని ఈరోజు గలమెత్తినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము హిందువులమంతా ఏకమై ఆయన వెంటనే నడుస్తాం. ఆయన కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడతాం. ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం ఎంతవరకైనా ఆయన అన్నాడు, నా ధర్మం జోలకిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని మేము కూడా గలమిస్తున్నాం.